హైదరాబాద్ బాలనగర్ లో విషాదం జరిగింది. బాలనగర్ పద్మరావు నగర్ ఫేజ్ 1 లో అనిల్ కుమార్ సాయిలక్ష్మి దంపతులు కొంతకాలంగా ఉంటున్నారు. వారికి 2 కవల పిల్లలున్నారు. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2 చిన్నారులు కార్తికేయ, లాసితవల్లిని తల్లి సాయిలక్ష్మి గొంతు నిలుమ చంపింది. అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ బాలనగర్ పద్మనగర్ ఫేజ్ 1 కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ కన్న తల్లే 2 బిడ్డల్ని 2 ఏళ్ల వయసు ఉన్న 2 బిడ్డల్ని గొంతు నిలిమి చంపి ఆపై సాయిలక్ష్మి అనే మహిళ బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సాయిలక్ష్మి నిన్న రాత్రి తెల్లవారుజామున అంటే సుమారుగా 3 గంటల 27 నిమిషాలకు ఇదే బిల్డింగ్ నుంచి 3వ అంతస్తు నుంచి పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయిలక్ష్మి కావచ్చు, అలాగే భర్త అనిల్ కుమార్ ఇద్దరి మధ్య కూడా గత కొద్ది కాలం నుంచి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే విసిగి చెందిన సాయిలక్ష్మి ఈ సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అనారోగ్యంతో ఉన్న బాలుని కన్నావు, నీ వల్లే ఇదంతా కూడా జరుగుతుంది, పిల్లల పట్ల సరైన కేర్ లేదు అంటూ కూడా ఎప్పుడూ ఆమెను మానసికంగా హింసించేవాడు అన్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరు ఎలా ఉండేవారు, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చింది? రాలేదు మా దృష్టికి రాలేదు. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మనకు తెలుసు కాబట్టి వచ్చి ఇట్లా మా అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇక్కడ ఉంటాము ఇట్లా సార్ అది అంటే సరే అని ఉండమన్నాము. అప్పటి నుంచి కూడా బాగానే ఉన్నారు. మాకు అదే బయట పిల్లలు ఆడుకుంటూ బాగానే ఉన్నారు అని అన్నారు. ఎందుకు ఈ ఇష్యూ ఇట్లా ఈ డిసిషన్ తీసుకుందా అనేది ఏం అర్థం కావట్లేదు. ఇంటి ఓనర్ కూడా ఎప్పుడు గొడవలు ఉన్నట్లు సాయిలక్ష్మికి కానీ అలాగే అనిల్ కుమార్కి ఇద్దరికి కూడా గొడవలు ఉన్నట్లు ఎప్పుడు గుర్తించలేదని, అలాంటి సందర్భం కూడా రాలేదు. ఇంతలా పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ రావడం చాలా బాధాకరం అంటూ కూడా ఇంటి ఓనర్ అయితే చెప్తున్నాడు. ప్రస్తుతం బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ప్రస్తుతం సాయిలక్ష్మి మృతదేహాలు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను సాయిలక్ష్మి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.